హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ వివేక్ లంకమల. నిన్నటి వరకు మనము బుక్ బ్రహ్మ అని కన్నడ వాళ్ళు చేస్తున్న లిటరేచర్ ఈవెంట్స్ చూసాం. కేరళ వాళ్ళు కేరళ లిటరేచర్ ఫెస్టివల్ అని చేసాం. వాటి గురించి మన తెలుగు సాహిత్యంలో కూడా మాట్లాడుకునే వాళ్ళు. అక్కడ బాగా జరిగింది, మేము అటెండ్ అయ్యాము, ఇంటరాక్షన్ సెషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పేవాళ్ళు అనమాట. సో ఇన్ని రోజులు మనం బయట గురించి మాట్లాడుకునేది కాకుండా అలాంటిది మన మధ్యనే జరగబోతుంది. దాని పేరు ఛాయా లిటరేచర్ ఫెస్టివల్. సో ఆ ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ తొలిసారిగా చేయబోతున్న ఈవెంట్కి డైరెక్టర్ గారు కె శ్రీనివాస్ గారు, ఆయన మన ముందు ఉన్నారు. వెల్కమ్ టు యూటీవీ డిస్కషన్ సార్. యా సార్. సో ఇన్ని రోజులు మనం కొంచెం ఎగ్జైటింగ్ ఉండేది ఛాయా బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ విన్నప్పుడు. సో అలాంటిది ఫస్ట్ టైం తెలుగులోకి వస్తుంది, దాన్ని మీరు డైరెక్టర్గా డిజైన్ చేశారన్నమాట. ఎలా ఉంది సార్ అదంతా? ఇది మంచి ప్రయత్నం సార్. ఆధునిక తెలుగు సాహిత్య ఉత్సవంగా ఇది మొదటి ప్రయత్నం. అంటే గతంలో జరగలేదని కాదు, జరిగినాయి కానీ ప్రయత్నాలు ఇవాళ ఎక్కడైతే మనం బెంగళూరులో బుక్ బ్రహ్మ, కేరళలో ఫెస్టివల్, కొంత జైపూర్ లిటరీ ఫెస్టివల్, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఆ స్థాయిలో తీసుకురావడానికి వేస్తున్న మొదటి అడుగు. ఓకే. కాబట్టి ఇది కొంచెం సాహిత్య లోకంలో వాళ్ళంతా ఉత్సాహంగా ఉన్నారు, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో జనరల్గా ఇప్పుడు ఈ లిటరేచర్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టారు? అంటే రీడర్స్ కోసమా, రైటర్స్ కోసమా, లేదంటే పబ్లిషర్స్ కోసమా? అంటే ఎవరిని ఉద్దేశించి పెట్టారు దీన్ని? స్టేక్ హోల్డర్స్ అంటాం కదా, దీనివల్ల లబ్ధిదారులు, దీంట్లో ప్రయోజనం ఉన్నవాళ్ళు, దీంట్లో భాగస్వాములు వేరు సార్. అది కాకుండా మొత్తం ఫెస్టివల్ ఉద్దేశించింది రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు సమాజాన్ని ఉద్దేశించి. తెలుగు సమాజంలో సాహిత్య చైతన్యాన్ని, సాహిత్య ఉత్సాహాన్ని పెంచడం కోసం క్షీణిస్తూ ఉంది అనుకుంటున్నటువంటి కళా సాంస్కృతిక వాతావరణాన్ని కొద్దిగా ఉత్సాహం తీసుకురావడం కోసం ఉద్దేశించింది. ఆ ఉత్సాహం అది ఇతర మన పొరుగు దక్షిణాది రాష్ట్రాల్లో చూసినప్పుడు మనకంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ జీవితంలో సాహిత్యం కానీ కళలు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది సంగీత కార్యక్రమాలకు కానీ, సాహిత్యోత్సవాలు కానీ, రచయితలతో ముఖాముఖి కానీ అక్కడ ఉత్సాహపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ. పాఠకులకు రచయితలకు మధ్య ఇంటరాక్షన్ కూడా చాలా ఎక్కువ. అది మొత్తంగా సమాజం యొక్క సంస్కారం మీద ప్రభావం వేస్తుంది. ఇప్పుడు కొంచెం ఉన్నత స్థాయిలో ఆలోచిస్తారని వాళ్ళది అటువంటి అభిప్రాయం కలుగుతుంది. తెలుగు సమాజం కొద్ది కాలంగా తగినంత స్థాయిలో లేదు అనే అభిప్రాయం ఉంది. కాబట్టి దాన్ని కొద్దిగా సవరించడానికి, మెరుగుపరచడానికి ఇటువంటి ఉత్సవాలు తోడ్పడతాయి అనుకోండి. సో మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు సాహిత్యం సమాజం మీద కొంత ప్రభావం చూపుతుంది అన్నారు. జనరల్గా అది మీరు జర్నలిజం కెరీర్గా ఉన్నారు, సాహిత్యంలో ముందు నుంచి ఉన్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఉందా సార్? సమాజం ప్రభావితం అవుతుందా లిటరేచర్ మీద? అంటే అది కొంచెం స్థూలంగా చెప్పే మాట సార్. సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందని. సమాజాన్ని ప్రభావితం చేసే అనేక అంశాల్లో సాహిత్యం కూడా ఉంది. ఓకే. అంటే సమాజంలో ఉన్న విలువలని ముందుకు తీసుకెళ్ళడానికి, ముందుకు తీసుకెళ్లే విలువలను మరింత మరింత బలంగా చేయడానికి రీఇన్ఫోర్సింగ్ అంటగా, రీఇన్ఫోర్సింగ్ శక్తిగా సాహిత్యం పనిచేస్తుంది. కానీ సాహిత్యం అందుకోసమే సృష్టించాలా, సాహిత్యం సృష్టించడం ఎందుకు జరగాలి, సాహిత్య ప్రయోజనం ఏంటి, ఇటువంటి చర్చ దాటి మనం సమాజం కొంచెం ముందుకు వచ్చింది. అందరూ ప్రయోజనవంతమైన సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. కానీ సాహిత్యాన్ని ఎట్లా రాయాలి, దాంట్లో వ్యక్తీకరణకు ఉండే ప్రాధాన్యం ఏంటి, వస్తువుకు ఉండే ప్రాధాన్యం ఏంటి అనే దాని మధ్య చాలా చర్చలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాబట్టి సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అంటాం కంటే ఒక సమాజం నుంచి వచ్చే సాహిత్యం ఆ సమాజం స్వభావం ఏంటి, ఆ సమాజం సంస్కారం ఏంటి తెలియజేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. సాహిత్యం సమాజాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపాక్ట్ కూడా చేస్తుంది. రీఇన్ఫోర్స్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఓకే. సో జనరల్గా నాకు ఒకటి ఆశ్చర్యం సార్, మీరు కె శ్రీనివాస్ గారు అంటే లిటరేచర్ సర్కిల్లో తెలుసు, లేదంటే జర్నలిజం సర్కిల్లో చాలా గౌరవం ఇస్తారు కదా. నేను చూసే క్రమంలో మీరు రాసిన పుస్తకాలు బుల్డోజర్ సందర్భాలు కానీ, అనేక సందర్భాలు కానీ, తెలంగాణ కొత్త గొంతు కానీ, ఇలాంటి వ్యాసాలు ఇలా ఉంటాయి. సో ఇది ఎవరైతే కథలు, నవలలు, కవిత్వమే సాహిత్యం అనుకో ఈ బుక్స్ తెలియదు. బట్ కె శ్రీనివాస్ గారు లేకుండా హైదరాబాద్లో కావచ్చు తెలుగు లిటరేచర్లో తక్కువ సందర్భాలు ఉంటాయి. ఏదర్ బుక్ ఫంక్షన్, రిలీజ్ ఫంక్షన్స్ కానీ, లేదంటే ముందు మాట రూపంలో కానీ, ఈవెంట్స్ జరిగినప్పుడు గెస్ట్ స్పీకర్ కానీ. సో ఇది ఎలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు సార్? ఇది ఎంత సాధ్యమైనా? బిల్డ్ చేసుకుంటూ రావడం అంటే అట్లా ప్రయత్నం ఏమీ లేదు సార్, సహజంగా జరిగిపోయిన విషయం. నన్ను నేను సాహిత్య సమాజంలో వ్యక్తిగానే భావిస్తాను. ట్రూ సార్. అది కాబట్టి నేను రాస్తానా, సృజన సాహిత్యం రాస్తానా, విమర్శ సాహిత్యం రాస్తానా అనేదానికంటే ఎక్కువగా నేను నా వృత్తి ప్రధానంగా పాత్రికేయం కాబట్టి నేను పాత్రికేయుడిగా రాసిన
రచనలే ఎక్కువ పరిచయం జనాలు. అవును సార్. ఇప్పుడు పుస్తకాలు కూడా అవే ఎక్కువ వచ్చాయి. అవును. వాటిలో కూడా కొంత సాహిత్య స్పర్శ ఉన్న కాలమ్స్ అవి ఉండటం వల్ల అవును. మొన్న పూర్తిగా పాత్రికేయుడిగా కాకుండా సాహిత్యం కూడా పరిగణిస్తున్నారు. సాహిత్య రచనలు కూడా చాలా చేశాను. అవి పబ్లిష్ కాలేదు, పబ్లిష్ చేయలేదు ఇంకా. యా సార్. అట్లా కాకుండా నన్ను నేను డిఫైన్ చేసుకోవాల్సి వస్తే నేను ఒక సాహిత్య సమాజంలోని వ్యక్తిని, సార్. అట్లాగే తెలుగు పౌర సమాజంలోని వ్యక్తిని. సార్. వ్యాఖ్యాత సాహిత్యానికైనా కూడా రాజకీయాలకైనా కూడా వ్యాఖ్యాతగా ఉండటాన్ని, వ్యాఖ్యాతగా నన్ను పిలిస్తే నేను సంతోషిస్తాను. యా సార్. అయితే 30-40 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉండటమే కాకుండా జర్నలిజంలో కూడా సాహిత్య జర్నలిజంతో, సాహిత్య పేజీల నిర్వహణతో దగ్గరగా ఉంటూ ప్రత్యక్షంగా నిర్వహించడం లేదంటే సూపర్వైజ్ చేయటం, ఇవన్నీ దాంతో కలిసి నడిచాను కాబట్టి సాహిత్య విభాగాల నిర్వహణతో కలిసి. కాబట్టి సాహిత్య సమాజంతో ఎక్కువ నాకు పరిచయాలు ఉన్నాయి. సార్. దాన్ని నిర్వహించే పద్ధతిలో నేను నాదైన పద్ధతి అనటం కంటే కూడా ఎక్కువ ఇంక్లూజివ్గా ఉండటానికి ప్రయత్నించడం, అది మెయిన్. అదేవిధంగా సాహిత్యంలో జరిగే మార్పుని గుర్తించి ఆ మార్పును ప్రోత్సహించడం అనేది మాట పెద్ద మాట. ఆ మార్పును గుర్తించి దాన్ని ఫెసిలిటేట్ చేయడం, దానికి ఆస్కారం కల్పించడం, దానికి అవకాశం ఇవ్వడం అనేది చేస్తూ ఉండటం వల్ల 30-40 ఏళ్ళ నుంచి తెలుగు సాహిత్యంతో కలిసి నడుస్తున్నాను. కాబట్టి వాళ్ళు నాకు ఎటువంటి పరిగణన ఇచ్చినా, మంచి ఇచ్చినా, గౌరవం ఇచ్చినా, అగౌరవం ఇచ్చినా ఆ ప్రయాణం వల్ల జరిగింది. ఇంకోటి సార్, కమింగ్ టు లిటరేచర్ డిస్కషన్లో ఇప్పుడు మనకి పాత తరం ఇన్ ద సెన్స్ లైక్ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు ఆ బుక్ ఒకటి పుస్తకంగా రావాలంటే దాని ముందు పత్రికలు పంపించేవాళ్ళు, వాళ్ళు ఏదైనా లోపాలంటే తిరిగి పంపించేది, ప్రాపర్ ఎడిటింగ్ జరిగిన తర్వాత పుస్తకంగా వచ్చేది. బట్ ఈరోజు లైక్ ప్రపంచం మారిందనుకోవచ్చు, రకరకాల అవకాశాల వల్ల మైండ్లో ఏదొస్తే అది రాసి పుస్తకం పబ్లిష్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం ప్రత్యేకంగా ఎడిటింగ్ లేకపోయినా కూడా బుక్ వస్తుంది, జనాలు ఆదరిస్తున్నారు. కొనకపోవడం పక్కన పెడితే దీంట్లో మీరు అనుకుంటారంటే ముందు చూసిన సాహిత్యానికి ఇప్పటికి ఏమైనా గ్యాప్ ఉంటే ఎలా కవర్ చేస్తారు? దానికి సమాధానంగా మనకి ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ ఏమన్నా కొత్త తరానికి ఏమన్నా సెషన్ ఇలాంటిది ఏమైనా ఉందా? ఒక సాహిత్య రచనలు ఒక పుస్తక రూపం తీసుకోవడానికంటే ముందు, ప్రీ పబ్లిషింగ్ కంటే ముందు ఒక ప్రాసెస్ ఉండాలి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ ఆ పద్ధతి ఉంటుంది. పీర్ గ్రూప్ రివ్యూ అని, తర్వాత ఎడిటర్స్ చాలా అధికారం ఉంటుంది వాళ్ళకి రచయిత మీద. వాళ్ళు రచయితతో సంభాషిస్తూ ఇట్లా మార్పులు చేయండి, ఇట్లా మార్పులు చేయండి. గతంలో కూడా ఒక ఆర్టికల్ ఎక్కడో చదివాను సార్, గతంలో ఎడిటర్ అంటే కొంత గౌరవము భయము ఉండేది, ఇప్పుడైతే కామన్ అయిపోయిందని ఉంది. అంతే కూడా మొదట్లో పబ్లిషింగ్ మొదలైన కారణంలో పాత ప్రతులను సంస్కరించి ప్రచురించే సమయంలో ప్రచురణ సంస్థలకి కొంతమంది పండితులుండి వాళ్ళు దాన్ని చర్చించి చేసేవాళ్ళు. పూర్తిగా పద్ధతి ప్రకారం జరిగిందని కాదు, కానీ క్రమంగా మాకు ఎడిటింగ్ అనేది లేకుండానే పుస్తకాలు అచ్చువేయటం అనేది జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఆధునిక కాలంలో. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందని మాత్రమే కాదు, ఇంతకుముందు కూడా కవిత్వం అచ్చైన కవిత్వం నుంచి ఎంచి పబ్లిష్ చేయడం ఉండేది, అచ్చుగాని కవిత్వాన్ని నేరుగా పబ్లిష్ చేయడం ఉండేది. డైరెక్ట్ నవల్లో ఉండేవి, సీరియల్ నవల్లో ఉండేవి. కాబట్టి ఆ పద్ధతి అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే అయితే ఒకసారి పత్రికల్లో అచ్చైన కథ కానీ, పత్రికల్లో అచ్చైన కవిత్వం కానీ ఆల్రెడీ ఒక వడపోతను దాటుకొని వచ్చింది, ఒక ఎడిటింగ్ని దాటుకొని వచ్చింది. కానీ దాంట్లో నుంచి కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కవులు వేసుకునేవాళ్ళు. అసలు వడపోతే వేరే వాళ్ళు ఎవరు చూడకుండానే, వేరే వాళ్ళు ఎవరు ఎంపికలోకి వెళ్లకుండానే డైరెక్ట్గా పుస్తకాలు వేసుకోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అవును సార్. సోషల్ మీడియాలో కూడా ఏంటంటే పోస్టులు రాయటం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ రాసేటప్పుడు వాళ్ళు అనుకున్నది రాస్తున్నారు. కానీ మనం న్యూస్ పేపర్లో వాళ్ళు అనుకున్నది రాయడం కుదరదు. దానికి పరిమితి ఉంటుంది. ఎడిట్ చేసేవాళ్ళు ఉంటారు, తగ్గించేవాళ్ళు ఉంటారు, వ్యాఖ్యానించేవాళ్ళు ఉంటారు. ఈ సామాజిక మాధ్యమాలు అనేది ఒక కొత్త స్వేచ్ఛని ఇచ్చినాయి. దానివల్ల మనుషులు ఎటువంటి ఎడిటింగ్ లేకుండా రాస్తున్నారు, అదొక పద్ధతి. చాలామంది వాళ్ళ వ్యక్తీకరణకు వేదిక కూడా వచ్చింది. రెండు ఉన్నాయి దాంట్లో. స్వేచ్ఛ మిస్లీడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా సార్. ఛాన్స్ ఉంది, స్వేచ్ఛ చాలా విస్తృతమయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే సామాజిక మాధ్యమాలు ప్రజాస్వామికమైన మీడియం అని అంటున్నాం వాళ్ళు. దాని అవలక్షణాలు కానీ, దాన్ని దుర్వినియోగం చేయడం కానీ చాలా ఎక్కువ ఉండొచ్చు. కానీ ఎవరంటే వాళ్ళు ఎవరి దయాదాక్షిణ్యం మీద ఉండక్కర్లేదు. ఎడిటర్ అంగీకరిస్తారా లేదా అని చూడక్కర్లేదు, పత్రిక అచ్చు వేస్తుందా లేదా చేయక్కర్లేదు. పత్రికకు స్పేస్ లిమిటేషన్స్ ఉంటుంది కదా, దీంట్లో లేదు. కాబట్టి
దీంట్లో మంచి చెడ్డ ఉంది. ఈ క్రమంలో పుస్తకాల్లో క్వాలిటీ తగ్గింది అనుకోవచ్చా సార్ ఈ జనరేషన్లో? అట్లా చెప్పలేమండి. ఓకే. ఇప్పుడు కథల్లో క్వాలిటీ ఉందా లేదా నిర్ణయించడానికి ఓకే. ఏ పత్రికలు కథలు ప్రచురిస్తున్నాయి? ఓకే. ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడు, ఒక సాక్షి, యా సార్. నమస్తే తెలంగాణ, ఇటువంటి పత్రికల్లో కథలు వస్తున్నాయి. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన కథలు వేస్తున్నారు. యా సార్. అంటే వారానికి 4 కథలే కదా. అంతే. కానీ కథలు రాసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కథల ఉత్పత్తి ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అదేలే. నేరుగా వేయాల్సిందే కదా. కానీ కథలు 3 పేజీలు, 3.5 పేజీలు, 4 పేజీలకి చోటు ఉంది. అవును. కొంచెం పెద్ద కథ వస్తే అవును. కాబట్టి నేరుగా వేస్తున్నాను రచయితలు అనడానికి కూడా మనకేమీ అది హక్కు లేదు. ఓకే. వాటిని అచ్చువేసే పత్రికలు కూడా ఇవాళ లేవు. సార్. కాబట్టి సృజన రంగం అనేది పత్రికలతో విడిపడి స్వతంత్రంగా ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది, చేస్తున్నారు. ఓకే. దాంట్లో ఆశ్చర్యకరంగా చాలా మంచి ప్రతిభా సృజన కనిపిస్తున్నాయి. ఓకే. ఓకే, కొంచెం అంత స్టాండర్డ్గా లేనివి కూడా వస్తున్నాయంటే ఇంతకుముందు కూడా వచ్చాయి. అది కామన్. సో ఇప్పుడు మనం జనరల్గా ఈ గ్యాప్ని కవర్ చేయడానికి లిటరేచర్ సిఎల్ఎఫ్లో చైల్డ్ లిటరేచర్ ఫెస్టివల్లో ఒక సెషన్ లాంటిది ఏమైనా పెడుతున్నాం అంటే లైక్ ఏది ప్రచురితం ఏది కాదు లేదంటే ఏది గ్యాప్ ఉంది ఈ డిఫైన్ చేయడానికి మనకి ఏదైనా ఒక సెషన్ ఏమైనా చేస్తున్నామా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన గ్యాప్ ఉంది కదా, అది మొత్తంగా సాహిత్య వాతావరణంలో ఉండే లోటుపాట్లకు సంబంధించింది సార్, లేదా మంచి చెడ్డకు సంబంధించి. ఓకే. దాంట్లో ఒక అంశాన్ని అడ్రస్ చేస్తూ ఒక సెషన్ పెట్టడం అట్లా కాదు. కానీ ఓకే, ఇటువంటి సాహిత్య ఉత్సవాలు రచయితలను ఇతర రచయితల దగ్గర తీసుకెళ్తాయి. ఇంటరాక్షన్ సెషన్స్ వేరే భాషా రచయితల దగ్గర తీసుకెళ్తుంది. ఓకే. తీసుకెళ్ళి ఎవరు ఎట్లా రాస్తున్నారు, ఎవరి రాసే పద్ధతి ఏంటి, వాళ్ళ వస్తువు ఏంటి, వాళ్ళు చెప్పే పద్ధతి ఏంటి, ఓకే, దాన్ని తెలుసుకోవడానికి నేరుగా ముఖాముఖి మాట్లాడటానికి అవకాశం ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే రచయితలు స్వయంగా తమను తాము ఉన్నతీకరించుకుంటారు, తమ ప్రమాణాలను పెంచుకుంటారు. వాళ్ళకి ఇంటరాక్షన్ వల్ల వాళ్ళ ఆలోచన పరిధి కానీ దృక్పథం పెరుగుతుంది. అటువంటి ప్రయోజనం దీని ద్వారా వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ సిఎల్ఎఫ్లో సెషన్స్ ప్యారలల్ సెషన్స్ కూడా ఉన్నాయి, 4 వేదికలు, తర్వాత ఇంతమంది రైటర్, మొత్తం ఒక 50 మంది మాట్లాడే వాళ్ళు ఉన్నట్టున్నారు. సో వీటన్నిటిలో మనం సాహిత్యంలో తీసుకుంటే కవిత్వం, కథ, నవల, కథానికి ఇలా ఉన్నాయి. సో ఇలా కథ కోసెషన్, కవిత్వానికి కోసెషన్ ఇలా ఉందా లేదంటే అన్నిటి కంబైండ్ ఉందా సార్? కంబైండ్ ఏం లేదు. ఓకే. ఒక్కొక్క ప్రక్రియలన్నీ కూడా కవర్ అయ్యేటట్టుగా చూసాం. ఓకే. దాంట్లో అయితే గుర్తుంచారు, ప్రక్రియలో కూడా ఒక్కొక్క ప్రక్రియలో కూడా విషయాలు చాలా ఉంటాయి. అవును సార్ కదా. అట్లా కాకుండా మనం ఏదో ఒక సెషన్ పెడుతున్నాం అంటే దాంట్లో ఏదో ఒక అంశాన్ని మాత్రమే తీసుకోగలం. ఇప్పుడు బాగా రిలవెంట్ అంశం ఏంటి అని ఎంచుకున్న రిలవెన్స్ అంశం మీద చర్చ జరగడానికి వీలుగా సెషన్స్ పెట్టాం. ఇప్పుడు మనం లిటరేచర్లో చూసుకుంటే ఒక పేపర్లో ఇప్పుడు మనకి జనరల్ వివిధాలో కానీ సాక్షి వాళ్ళ సాహిత్యం పేజ్లో కానీ ఒక పుస్తకం గురించి రివ్యూ కానీ లేదంటే ఒక అభిప్రాయం కానీ ఎవరైనా రాస్తే ఆ బుక్ పెరిగే సేల్స్ కంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ఎఫెక్టివ్ రీల్ పెట్టడం వల్ల పెరిగే సేల్స్ ఎక్కువ ఉన్నాయి. అట్ ది ఎండ్ మనం సాహిత్యం ఎన్ని చెప్పినా కూడా పుస్తకం అమ్ముడుపోయిన వాడే హీరో, ఎండ్కి హీరో. ఈ సెషన్ అంటే జనరేషన్ ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ టర్న్ అయింది. అంటే ఎంటర్టైన్మెంట్ 20-30 సెకండ్స్ చెప్పే టర్న్ అయినప్పుడు 1 డే సెషన్ లిటరేచర్కి హెల్ప్ అవుతుంది సార్ మొత్తం. అంటే మీరు 2 వేరు విషయాలు చెప్పారు. ఓకే. 1 డే సెషన్ అనేది నిజానికి ఇది ప్రారంభం. ఓకే. సాహిత్య ఉత్సవం అనేది చాలా సాధక బాధకాలతో వ్యయ ప్రయాసాలతో కూడిన విషయం. అవును సార్. దీనికి సమాజం నుంచి లభించే అండదండలు కూడా చాలా పరిమితం. కాబట్టి దీన్ని టెస్టింగ్ వాటర్స్ అంటాం కదా. ఇప్పుడు మన నాడిని ఒకసారి తట్టి చూస్తున్నాం. తెలుగు వామప్ సెషన్ తెలుగు సాహిత్యానికి సంబంధించి ఒక ఉత్సవం చేస్తే ఎట్లా స్పందన ఎట్లా వస్తుంది చూస్తాం. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ దాంట్లో స్థానిక సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి పాత్ర తక్కువ. ఇంగ్లీష్ చదువుకుని ఇంగ్లీషులో రచన చేసే, ఒక రకంగా చెప్పాలంటే అటువంటి ఒక శిష్టవర్గానికి ఉన్నవాళ్ళు ఇంకా శిష్టవర్గానికి సంబంధించిన సాహిత్య చర్చ ఈ మధ్య కొంచెం తెలంగాణకు సంబంధించిన స్థానికానికి సంబంధించిన కూడా కొంత పెడుతున్నారు. కానీ మొత్తం మీద దాని లక్షణం మాత్రం అది మన సాహిత్య సమాజానికి కొంచెం ఎడంగానే ఉంటుంది. ఇది భిన్నమైంది. ఇది తెలుగే, ఇది మూలం. సోల్ ఆఫ్ సౌత్ అన్నాము, సోల్ ఆఫ్ తెలుగు అంటాం. కాబట్టి దీనికి స్పందన ఎట్లా ఉంటుందో చూస్తే తప్పనిసరిగా మంచి ప్రోత్సాహం, మంచి స్పందన ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్రజల నుంచి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ 2 రోజులు 3 రోజులు అట్లా దాన్ని విస్తరించే అవకాశం ఉంది. సమయం విస్తరిస్తే, సెషన్స్ విస్తరిస్తే సబ్జెక్టులు పెరుగుతాయి, ఇంకా రిప్రజెంటేషన్ మోర్
సో ఇప్పుడు జనరల్గా మీరు లిటరేచర్ డైరెక్టర్గా ఇలా ఉన్నారు సార్. ఇవి కాకుండా మీరు ఎంతో దగ్గరగా సమాజాన్ని చూశారు, ఎంతో విలువైన వ్యాసాలు రాశారు, ఇవన్నీ చూశారు. సో ఇక్కడ పర్సనల్ లైఫ్కి రాసేదానికి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా సార్, అంటే ఉంటుందా మీ దృష్టిలో? అంటే అంటే జరిగే చాలామంది అంటారు పర్సనల్ లైఫ్ రచన లైఫ్ అని. అంటే నాకు దాన్ని క్లారిటీ ఒకసారి సరిగ్గా అంటే జనరల్ ఇప్పుడు నేను ఒక సందర్భం చూస్తాను, ఆ సందర్భాన్ని నేను యథాతథంగా వ్యాఖ్యానించాలనుకుంటున్నాను, కానీ నేనున్న పరిమితిలో కావచ్చు, నేనున్న సమాజంలో దాన్ని యథాతథంగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, చేసే పరిస్థితి లేకపోవచ్చు. దాన్ని మనం ఎలా, ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకొని అది ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉండలేం, చేస్తే పూర్తిగా చేయలేం. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అంటే ఈ జనరేషన్? ఇది ఎందుకు అడిగానంటే మన గతంలో సాహిత్యంతో పాటు ప్యారలల్గా సొసైటీ మీద కానీ, పాలిటిక్స్ మీద కానీ, ఉద్యమాల మీద కానీ కాంటెంపరీగా వ్యంగ్యం రూపంలోనో రచన రూపంలో వచ్చేది. ఇప్పుడు కొంచెం తగ్గింది సార్ అది. ఇది రావాలంటే ఈ కాన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకోగలిగితే ఏమన్నా దొరుకుతుంది ఒక అవకాశం? సాహిత్యం కానీ సాహిత్యేతర రచన కానీ ఏదైనా కూడా మనం సమాజం మీద ఒక వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఆ వ్యాఖ్యానం నిర్నిబంధమైందని, చాలా స్వేచ్ఛతో కూడిందని చెప్పలేము అన్ని సందర్భాల్లో. సార్ కొన్ని సందర్భాల్లో మనం రాజీ లేకుండా మాట్లాడగలుగుతాం, కొన్ని సందర్భాల్లో మాట్లాడలేము, కొంచెం ఆర్టికులేట్ చేస్తాం, ఇంకో రకంగా నిర్మగర్భంగా చెప్తాం. కానీ ఉన్న అవకాశాలను చూసుకుని అవకాశం ఉన్నంత మేరకు మనం సాధ్యమైనంత ఎక్కువ సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడమే సరైన ఆచరణ. కానీ కొన్ని సందర్భాల్లో దాని పరిమితులు ఉంటాయి, పరిమితులను కూడా కలుపుకొని సాధ్యమైనంత ఆచరణ చేయగలగాలి. అది ఈ జనరేషన్ కూడా చేస్తుందని అనుకుంటున్నాను. అంటే వ్యంగ్యం అని మీరు అన్నట్టుగా మీ ఉద్దేశం, వ్యంగ్యం అనేది విమర్శని ఒకసారి నేరుగా చేయలేనప్పుడు అదొక కవచంలాగా పనిచేస్తుంది, అంతే కదా. ఇప్పుడు కూడా వ్యంగ్యం ఉంది. నేను సోషల్ మీడియా పోస్టులు చాలా చూస్తుంటాను, చాలామంది చాలా ప్రతిభావంతమైన వ్యంగ్యాన్ని. ఇప్పుడు స్టాండప్ కమెడియన్స్ చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో, అటువంటి కమెడియన్స్ మనం ఇంతకుముందు ఉన్నారా జనరేషన్లో? లేరు. మీమ్స్ అనేది వ్యంగ్యమే. కాబట్టి సమాజం ఇప్పటి తరం వ్యంగ్యాన్ని, నర్మగర్భాన్ని, ఒక స్నైడ్స్ అంటాం కదా, నిష్ఠూర అన్నిటిని కూడా చెప్పగలుగుతుంది. అయితే అది మనం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతకాలి, కానీ వేరే చోట వెతికి దొరకదు. సో అక్కడి నుంచి పుస్తకాలకి రావట్లేదు. పుస్తకాలు రైటర్స్లో లేకపోవచ్చు, రైటర్స్లో ఆ వ్యంగ్యం పలకట్లేదేమో. లేదంటే సోషల్ మీడియా పోస్ట్లో వచ్చిన వ్యంగ్యాన్ని మనం పుస్తకాల్లో తీసుకురావట్లేదేమో. పబ్లిషర్స్ దీన్ని ఒక పుస్తకం వేయచ్చు అని అనుకోని, ఇప్పుడు మన 3TV నాగరాజు గారు ఉన్నారు, ఆయన రాసే పోస్టులు అద్భుతమైన పుస్తకం చాలా ఉంటుంది సార్ కదా, అది పుస్తకం వేయచ్చు కదా, అన్ని రకాలుగా పబ్లిషర్ ఎవరన్నా దాని పుస్తకం వేయచ్చు కదా. మార్సి సార్ రాసే దాంట్లో కూడా తెలియకుండా ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది. అట్లా ఇన్స్టాగ్రామ్లో అయితే పుస్తకం అమ్ముడుపోతుందంటే మీరు చూడండి, వివిధలో ఆంధ్రజ్యోతి వివిధ కదా, ఆంధ్రజ్యోతిలో బుక్ రివ్యూ సండే సప్లిమెంట్లో వస్తుంది. మేము సండే సప్లిమెంట్లో ఆంధ్రజ్యోతిలో వేసినప్పుడు బుక్ రివ్యూ వేస్తే 100 కాపీలు ఎంక్వైరీలో ఆర్డర్స్ వస్తాయి. వస్తాయి సార్. ఈనాడులో వస్తే 500-600 ఎంక్వైరీలు వస్తాయి, దాదాపు 300-400 ఆర్డర్స్ వస్తాయి. కానీ సాహిత్య పాఠకులందరూ ఆంధ్రజ్యోతి చదువుతారు. ఈనాడులో వచ్చే కథ కొంచెం పాపులర్ ధోరణిలో ఉంటుంది, సీరియస్ సాహిత్య విలువ ఉన్న కథ ఆంధ్రజ్యోతిలో వస్తుంది అనుకుంటారు. కానీ సాహిత్య పాఠకులు పుస్తకాల కోసం మరి అక్కడ మన 400-500 కాపీల ఆర్డర్ ఎందుకు వస్తున్నాయి ఈనాడులో? అంటే మనం అనుకునే సాహిత్య సమాజమే కాకుండా పాఠక సమాజం పెద్దగా ఉంది, ఆ సమాజంతో వాళ్ళు అవుతున్నారు. ఇప్పటి జనరేషన్ పుస్తకాలు చదవట్లేదని మనం చాలా కంప్లైంట్ చేస్తాం, చదివే హ్యాబిట్ లేదని. చదివే హ్యాబిట్ ఉన్న వాళ్ళతో మనకు పరిచయం లేదు. ఎందుకంటే ఇవాళ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, వాళ్ళకు తెలుగు చదివే అవకాశం రావట్లేదు. తెలుగులో మరి సాహిత్యం చదవడం అనేది ఇంకా అవకాశం, అటువంటి అప్రోచ్ ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఉండకపోవచ్చు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న తర్వాత చదవడం మీద ఆసక్తి పెట్టి అప్పుడు చదవడం మొదలు పెడుతున్నారు కదా. వాళ్ళ కనెక్ట్ అయ్యేది ఇన్స్టాగ్రామ్ లాంటి మాధ్యమాలు. వాళ్ళు మన వివిధలో వస్తే చూడట్లేదు, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారంటే అది మన పొరపాటు తప్ప వాళ్ళ పొరపాటు కాదు. సాహిత్య పాఠకులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం చెప్పేది వెళ్ళాలి. సాహిత్య పుస్తకాలు కొనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఈ పుస్తకం ఉంది ఇట్లా తెప్పించుకోవడం చూడాలి. మరి ఇప్పుడు పుస్తకాలు షాప్కి వెళ్ళి కొనేవాళ్ళు తక్కువ, ఆన్లైన్లో కొనేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఇంతకుముందు చిన్న చిన్న పట్టణాల్లో, స్మాల్ టౌన్స్లో పుస్తకాలు కొనుక్కోవాలంటే వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు, వరంగల్ వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు కొనుక్కునేవాళ్ళు. కానీ చిన్న టౌన్స్లో కూడా పాఠకులు ఉంటారు కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి వచ్చిన తర్వాత
వాళ్ళు ఎక్కడున్న పాఠకులైనా కొనుక్కోగలుగుతున్నారు. అవును, అంటే పూర్తి మార్కెట్ని కూడా ఓపెన్ మార్కెట్ అయింది. అయిపోయింది. అంటే ఈ మార్పుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. తగ్గిపోతుందా పెరుగుతుందా పాఠకత్వం అనేది, అవును, పుస్తకాల మార్కెట్ అనేది చూసినప్పుడు యా సార్. ఒక పుస్తకం ఎక్కువ అమ్ముడుపోయిందంటే రవి మంత్రి పుస్తకం అన్ని పోయింది అనుకోండి, ఆ పుస్తకంలో ఏముంది, ఆ పుస్తకం విలువ ఏంటిది ఒక విషయం, అవును, కానీ ఆ పుస్తకం ఎట్లా రీచ్ అయింది అనేది కదా. అది కూడా ఒక స్టడీనే. అది జనరల్ ఇంకోటి సార్, మనకి ఛాయ్ లిటరేచర్ ఫెస్టివల్ లిటరేచర్ అనే పేరు దొరుకుతాయని జనాలందరికీ, ఇప్పుడు మనకి కొంతమంది సర్కిల్లో తప్ప బయట సమాజానికి ఇక్కడ పుస్తకాలు అమ్మే హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ బుక్ ఫేర్ లాగా అనుకొని కొనడానికి వచ్చే వాళ్ళ కోసం మనం స్టాల్స్ కానీ ఏమైనా పెడుతున్నామా సార్? ఉత్సవం అంటేనే తిరణాలు కదా. యా సార్. తిరణాల్లో దేవుడు ఉంటాడు, బయట బెలూన్లు అమ్మే షాప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే. పీచు మిఠాయి షాప్ కూడా ఉంటుంది, సో ఆ పుస్తకాలు కూడా కొనే వాళ్ళు రావచ్చు. ఉంటాయి. ఈట్ స్ట్రీట్ ఉంటుంది, ఈట్ స్ట్రీట్ ఉంటుంది, ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా సార్ ఓన్లీ లిటరేచర్ రిలేటెడా, దీనికి అనుబంధ కళని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ సెక్షన్? అంటే బుక్ బ్రహ్మ గురించి, బుక్ బ్రహ్మ 2 సార్లు జరిగింది కదా. మొదటిసారి జరిగినప్పుడు నేను ఒక వ్యాసం రాశాను, యా సార్. కొంచెం చర్చ జరిగింది దాని మీద. ఓకే. దాంట్లో ఆకర్షణీయంగా అనిపించిన విషయాల్లో రచయితల మధ్య ఇంటరాక్షన్, చాలా పెద్ద రైటర్స్ కూడా చాలా సామాన్యంగా వచ్చి అందరితో కలిసిపోవటం, సార్. ఇతర కళారూపాలు అంటే సంగీతం, నృత్యం, పర్ఫార్మెన్స్, వీటికి సంబంధించి కూడా సాహిత్య పాఠకులు, ప్రేక్షకులు వాటిని కూడా ఎక్కువ ఆదరించడం. అవును సార్. హిందుస్థానీ కచేరీ జరిగితే పెద్ద ఐటమ్ కిటకిటలాడిపోయింది అక్కడ. ఓకే. మన దగ్గర తెలుగు సమాజంలో సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి, నాటకానికి మధ్య పరస్పరమైన సంబంధం. ఒక కవి సమ్మేళనంలో కనిపించే మనుషులు ఒక నాటక ప్రదర్శన దగ్గర కనిపిస్తారు అంతమంది కదా. దాన్ని కూడా, ఆ లోపాన్ని కూడా, దాన్ని కూడా బ్రిడ్జ్ చేయాల్సిన అవసరం ఉంది. అది మన ఈ ఛాయ్ లిటరేచర్ ఫెస్టివల్ అది ఉందా సార్? అది ఒక రోజులో మనకు ఎక్కువ అక్కడ బెంగళూరులో చేసినంత ఎక్కువ చేయడానికి కుదరలేదు, కానీ ఇప్పుడు ఒకరోజు కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం పొద్దునంతా జరిగినటువంటి సదస్సులు సాయంత్రం ఒక మంచి సంగీత సాహిత్య ఓకే వాగ్గేయ కార్యక్రమంతో ఓకే ముగింపుకు వస్తుంది. గోరెటి వెంకన్న గారు ఆ సాయంత్రాన్ని తన పాటతో, కవిత్వంతో, గానంతో. ఓకే. సో మనకి ఇప్పుడు జరగబోయే ఛాయ్ లిటరేచర్ ఫెస్టివల్లో లిటరేచర్ అంటే బుక్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలగలిపి మనము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కదా సార్ వెన్యూ. సో అక్కడ మొత్తం అంటే ఇప్పుడు ఇంతమంది వస్తారు, వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి సార్. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైందంటే క్రౌడ్ ఎక్కువైనప్పుడు మనం మిగతాటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవన్నీ చేస్తారు నిర్వాహక. ప్రధాన సదస్సు వేదిక ఒకటి, ఓకే, దాని పక్కన ప్యారలల్గా ఇంకొక సభ జరుగుతుంది, ఇంకొక వేదిక. తర్వాత పుస్తకావిష్కరణలతో ఒకటి, ఓకే, తర్వాత రచయితలతో ముఖాముఖి ఒకటి. ఈ 4 సైమల్టనస్గా జరుగుతాయి. ఎగ్జాక్ట్ ప్రారంభ సభ మాత్రం విడిగా జరుగుతుంది, మిగతావన్నీ సమాంతరంగా జరుగుతాయి. ఎవరికి ఆసక్తి ఉన్న దాంట్లో వాళ్ళు జాయిన్ అవుతూ పోవచ్చు. సో అక్కడ మనకు 4 వెన్యూస్ ఉన్నాయి, అన్నీ కూడా దగ్గరలో ఉంటాయి కాబట్టి అక్కడే వాళ్ళు వచ్చిన వాడు సంచరించడానికి ఉన్న ప్లేసెస్లోనే పుస్తకాల షాపు కానీ, కొన్ని తినుబండార్ల స్థలాలు కానీ ఉంటాయి. కాబట్టి స్థలం సమస్య లేదు. ఓపెన్ యూనివర్సిటీ చాలా పెద్ద ప్రెమిసెస్ కాబట్టి మనకు సమావేశ స్థలం చుట్టూ కూడా చాలా ఒత్తిడిగా కిక్కిరిసిపోయినట్టు కాకుండా విశ్రాంతిగానే. సో ఇప్పుడు మనం జనరల్గా ఈ లిటరేచర్ ఫెస్టివల్ మీరు చెప్పేదాన్ని బట్టి ఒక యూనిఫైడ్ ఈవెంట్ అనుకోవచ్చు. బట్ మనం ఎంత యూనిఫైడ్ చేసినా కూడా సమాజం డెఫినెట్గా కింద పొరల సమాజమే ఉంటుంది. సో దీన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఇప్పుడు తెలుగు తీసుకుంటే ఓన్లీ తెలంగాణ, హైదరాబాదే కాకుండా రాయలసీమ ఉంది, కోస్తా ఉంది, ఉత్తరాంధ్ర ఉంది, వీటికి కూడా మనం భాగం చేస్తున్నాము దీంట్లో లిటరేచర్ ఫెస్టివల్లో. సదస్సు యొక్క ఇన్స్పిరేషన్ తీసుకుందే దక్షిణాది భాషలకు కలిపి ఒకటే వేదిక చేసినప్పుడు కాబట్టి దీంట్లో హైదరాబాద్ అన్నప్పుడు ఇతర మరో తెలుగు ప్రాంతాన్ని కూడా విస్మరించడం అనేది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇది హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ తెలంగాణ సాహిత్యానికి, హైదరాబాద్ దక్కని సాహిత్యానికి దానికి కొంచెం ప్రాధాన్యం ఉంటుంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక అతిథులు వస్తున్నారు, వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. కానీ ప్రధానంగా ఇది తెలంగాణ ఒక మోర్ దాన్ 50% తెలంగాణ, హైదరాబాద్ సంబంధించిన అంశాలే ఉంటాయి. మళ్ళీ ఈ ఉత్సవం ఇతర ప్రాంతాల్లో కూడా జరిగినప్పుడు డెఫినెట్గా ఉంటుంది సార్. ఎందుకంటే మనకున్న టైము పరిమితే, నిధులు పరిమితే, రకరకాల అంశాల వల్ల మీరు చెప్తున్నారు ఫస్ట్ ఇది ఒక మనం ట్రయల్ వేస్తున్నాం, ఒక ఫస్ట్ స్టెప్ అంటున్నారు కాబట్టి సో దీన్ని బేరేజ్ వేసుకొని నెక్స్ట్ బెటర్మెంట్ కానీ పర్ఫెక్షన్ ఉండొచ్చేమో.
సో నైస్ డిస్కషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడెక్కడో ఉన్న లిటరేచర్ ఫెస్టివల్స్ తెలుగులోకి కూడా తీసుకొచ్చి అది మీ ఆధ్వర్యంలో రావడం వెరీ హ్యాపీ. విష్ యూ గ్రాండ్ సక్సెస్ ఆన్ ది ఈవెంట్. అండ్ జనరల్గా మనకి ఛాయ్ లిటరేచర్ ఫెస్టివల్ అక్టోబర్ 25న జరగబోతుంది. వెన్యూ వచ్చేసి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనకి జూబ్లీ హిల్స్లో వస్తుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బుక్స్తో పాటు ఫుడ్, ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీకి సరిపడా లైక్ పిల్లలతో రావచ్చు, అందరు రావచ్చు. సో ఆ రోజు రండి. లిటరేచర్తో పాటు మన సమాజాన్ని, మన రచయితల్ని, మనం గౌరవించాల్సిన వారిని మనం చూసి నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.